గాయ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఐపీఎల్ యాక్షన్ కి సంబంధించి లాస్ట్ వీడియో, 10th వీడియో, సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించిన వీడియో. సో ఈ వీడియోలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరెవరిని కొన్నది, ఎంత రేటు కొన్నది అనే దాని గురించి అయితే వివరంగా అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎవరెవరిని ఎంత రేటు కొన్నారు, ఆ స్క్వాడ్ ఎట్లా సెట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ప్రిడిక్టబుల్ ప్లేయింగ్ లెవెన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే ఈ వీడియో లైక్ చేసి షేర్ కూడా చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మరింత చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ ఉంటుంది. సో మీకు ఒకవేళ టైం ఉంటే నా ఛానల్ అయితే చెక్ అయితే చేయండి. సో ఆ వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబర్స్ అయితే ప్రెజెంట్ అయితే చాలా తక్కువ. సో నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోలు అయితే చేస్తున్నా. సో మీరు నాకు ఆ ఎంకరేజ్ ఇస్తే కొద్దిగా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా హైదరాబాద్ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు 1 టైం ఛాంపియన్స్. సో లాస్ట్ టైం అయితే వాళ్ళైతే రన్నర్ అప్ అయితే అయ్యారు. సో కేకేఆర్ టీం అయితే ఓడిపోయారు లాస్ట్ టైం, అంటే ఈ ఇయర్ లా. సో ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్ అయితే కొద్దిగా చేంజ్ అయితే చేసారు. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు దాని గురించి. సో ఫస్ట్ వాళ్ళ రిటైన్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వాళ్ళ రిటైన్ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళ ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి హెన్రిచ్ క్లాసన్, మిల్లర్ ఆర్ బ్యాట్స్మెన్. సో 23 కోట్లు పెట్టి అయితే ఈయనైతే రిటైన్ అయితే చేసుకోరు ఫస్ట్ ప్రిఫరెన్స్ లో. సో ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. సో ఈ లాస్ట్ ఇయర్ అయితే నేనైతే కుమ్మేసి సో ఇయర్ అయితే నేనైతే ఇయర్ గా వెయిట్ చేస్తాను నేను ఎట్లా ఆడతాడు అనేది. సో నా ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో సెకండ్ ప్లేయర్ వచ్చేసి ప్యాట్ కమిన్స్, మిస్టర్ కూల్. సో ఈయనకి 18 కోట్లు ఇచ్చి అయితే ఈయనైతే రిటెన్షన్ అయితే తీసుకోరు. సో మన కెప్టెన్ కూడా. సో ఈయన బౌలర్. సో ఈయననే నడిపిస్తారు మన టీం ని. సో థర్డ్ ప్లేయర్ వచ్చేసి అభిషేక్ శర్మ. సో ఈయనకి 14 కోట్లు ఇచ్చి అయితే ఈయనైతే రిటెన్షన్ అయితే తీసుకోరు. సో బెస్ట్ రిటెన్షన్ అని చెప్పొచ్చు ఈయన కూడా. సో ఎట్లా ఆడిండో ఈ ఇయర్ మనకు తెలుసు. సో ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి ట్రావిస్ హెడ్. ఈయనకి 14 కోట్లు ఇచ్చేది ఈయన కూడా రిటెన్షన్ అయితే తీసుకోరు. ఇది కూడా బెస్ట్ ప్లే అని చెప్పొచ్చు. సో ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి. ఈయనకి 6 కోట్లు ఇచ్చేది ఈయనైతే రిటెన్షన్ అయితే తీసుకోరు. సో ఇవి రిటెన్షన్స్ చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది. ఐపీఎల్ యాక్షన్ ఎవరెవరు కూడా దాని గురించి అయితే చెప్తా. సో చూడండి. సో వాళ్ళు యాక్చువల్ ఫస్ట్ ప్లేయర్ 6th ప్లేయర్ వచ్చేసి మొహమ్మద్ షమి. ఈయనకి 10 కోట్లు ఇచ్చేది ఈయనైతే కొనేశారు. సో నాకు తెలిసి నా భువనేశ్వర్ కుమార్ కి రిప్లేస్ గా అయితే అవుతాడు. సో బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో 7th ప్లేయర్ వచ్చేసి హర్షల్ పటేల్. సో ఈయనకి 8 కోట్లు పెట్టి అయితే తీసుకోరు. సో నాకు తెలిసి హర్షల్ పటేల్ ప్లేస్ లో బోల్టన్ తీసుకుంటే ఇంకొక 3 కోట్లు ఎక్స్ట్రా పెట్టి సో టీం అయితే సూపర్ సెట్ అయ్యేది, కుదిరేది, అయిపోయేది, అసలు వర్త్ అయిపోయేది. కాకపోతే ఇప్పుడు మిస్ అయిపోయింది. సో 8th ప్లేయర్ వచ్చేసి ఇషాన్ కిషాన్. ఈయనకి 11 కోట్ల 25 లక్షలు అయితే పెట్టిర్రు, కొన్నారు. బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. సో 9th ప్లేయర్ వచ్చేసి రాహుల్ చహర్, స్పిన్నర్. ఈయనకి 3 కోట్ల 20 లక్షలు ఇచ్చేది పెట్టి కొన్నారు. సో 9th ప్లేయర్ వచ్చేసి 10th ప్లేయర్ వచ్చేసి ఆడమ్ జబ్బా. ఆయన కూడా స్పిన్నర్. ఈయనకి 2 కోట్ల 40 లక్షలు అయితే ఈయన కొన్నారు. సో 11th ప్లేయర్ వచ్చేసి ఆ తర్వాత ఈయనకి 30 లక్షలు ఇచ్చేది హైదరాబాద్ వాళ్ళు అయితే కొన్నారు. సో 12th ప్లేయర్ వచ్చేసి అభినవ్ మనోహర్. ఈయనకి 3 కోట్ల 20 లక్షలు పెట్టేది ఈయన అయితే కొన్నారు. సో నేనైతే ఈయన ఆట అయితే వరకు అయితే కరెక్ట్ అయితే చూడలేదు. సో అందరూ అంటారు ఈయనైతే ఎక్సలెంట్ గా అయితే ఆడతాడని, ఫినిషర్ గా. సో ఈయనకి ఈసారి ఛాన్స్ ఇస్తే ఎట్లా ఆడతాడో మనం చూద్దాం. సో 13th ప్లేయర్ వచ్చేసి సిమ్రజిత్ సింగ్. ఈయనకి 1 కోటి 50 లక్షలు పెట్టి అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. సో 14th ప్లేయర్ వచ్చేసి జీషాన్ అన్సారీ. ఈయనకి 40 లక్షలు ఇచ్చి అయితే ఈయనైతే కొన్నారు. సో 15th ప్లేయర్ వచ్చేసి జయదేవ్ ఉన్నాద్కట్. ఈయనకి 1 కోటి పెట్టి అయితే ఈయనైతే కొన్నారు. చూద్దాం ఈయన ప్లేయింగ్ లెవెల్ లో ఉండడం అనేది. సో 16th ప్లేయర్ వచ్చేసి బ్రైడన్ కాస్. ఈయనకి 1 కోటి అయితే పెట్టి కొన్నారు ఈయనని. సో 17th ప్లేయర్ వచ్చేసి కామెండు మెండిస్. ఈయనకి 75 లక్షలు అయితే ఇచ్చారు. సో 18th ప్లేయర్ వచ్చేసి అంకిత్ వర్మ. ఈయనకి 30 లక్షలు పెట్టి అయితే ఈయనైతే కొన్నారు. సో 19th ప్లేయర్ వచ్చేసి ఇషాన్ మలింగ. ఈయనకి 1 కోటి 20 లక్షలు పెట్టి అయితే ఈయనైతే కొన్నారు. సో 30th ప్లేయర్ వచ్చేసి సచిన్ బేబీ. ఈయనకి 30 లక్షలు పెట్టి అయితే ఈయనైతే కొన్నారు. సో టోటల్ గా హైదరాబాద్ వాళ్ళు చూసుకుంటే 20 మందిని అయితే తీసుకురు. సో ఇప్పుడు హైదరాబాద్ యొక్క నా ప్లేయింగ్ లెవెన్ అయితే నేనైతే చెప్తా. సో చూద్దాం. సో ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. సో ఇద్దరికి తిరగలేదు. సో 1 డౌన్ వచ్చేసి ఇషాన్ కిషన్. సో 4th వికెట్ కి నితీష్ రెడ్డి. సో 5th వికెట్ కి హెన్రిచ్ క్లాసన్. సో 6th వికెట్ కి అభినవ్ మనోహర్. సో ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ అయితే సెట్ అయిపోయింది, క్లియర్. ఇప్పుడైతే బౌలర్స్ అయితే వస్తారు. సో 7th వికెట్ కి ప్యాట్ కమిన్స్. సో ఈయన బ్యాటింగ్ కూడా కొద్దిగా అయితే ఆడతాడు. సో 8th వికెట్ కి హర్షల్ పటేల్. సో 9th వికెట్ కి రాహుల్ చహర్. సో 10th వికెట్ కి సిమ్రజిత్ సింగ్. సో 11th వికెట్ కి మొహమ్మద్ షమి. సో ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క నా ప్లేయింగ్ లెవెన్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ లా మీ ప్లేయింగ్ లెవెన్ ఏమైనా ఉంటే అదైతే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఐపీఎల్ యాక్షన్ యొక్క వీడియోస్. దాదాపుగా అన్ని టీంలను అయితే కవర్ అయితే చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియోలో అయితే చూడండి. సో మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో అయితే కలుద్దాం. అంత సెలవు. జై హింద్.